హాయ్ అండి అందరికీ. నేను మీ సత్య శ్రీనివాస్‌ని మాట్లాడుతున్నా. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండి. ఈ వీడియో ఏంది అని అనుకుంటున్నారా? ఇదైతే రీసెంట్‌గా నాదైతే పెళ్లి రోజు జరిగింది కదా! దానికి సంబంధించిన వీడియో అండి. ఫుల్ వీడియో అయితే నేను అప్లోడ్ చేయలేదు. ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా మీ అందరికీ చూపించడం అన్నట్టయితే. బియ్యం పోయించుకునేది ఎందుకు అది కూడా చూపిస్తారా అని అనుకోవద్దు. బియ్యం అయితే అక్కడ ఆంధ్ర సైడ్ అయితే తెలీదండి. బియ్యం పోసుకునేదంటే ఏందని. మా అత్తయ్య వాళ్ళదైతే ఆంధ్ర అండి. నేనైతే ఇక్కడ తెలంగాణ అమ్మాయినే. మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే తెలవాలన్నట్టయితే నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. ఓకేనా. బియ్యము మనకైతే పెళ్ళిళ్ళ స్టార్ట్ అవుతాయండి. పెళ్ళిళ్ళు అయితే కంపల్సరిగా బియ్యం పోస్తారు. అప్పటి నుంచి స్టార్ట్ అయితే బియ్యం పోసుకునేది. మనం లాస్ట్ భార్య కానీ భర్తే కానీ లాస్ట్ బియ్యం కూడా పోస్తారు పుట్టింటోళ్ళు. అక్కడికి ఆగిపోతుంది ఇంకా బియ్యం పోసుకునేది. అంతవరకు అయితే మన ఇంట్లో ఏ ఫంక్షన్స్ ఉన్నాయైతే బియ్యం పోసుకుంటారు. ఒకవేళ పెళ్ళప్పుడు అయితే ఐరన్లు పట్టుకుంటారండి. ఇక్కడ సైడ్ అయితే ఐరన్లు పట్టుకున్నప్పుడు పోస్తారు. పిల్లలు పుట్టినప్పుడు 21కి పోస్తారు. 21 డేస్ ఫంక్షన్కి పోస్తారు. మళ్ళీ పుట్టెంటికలు తీసినప్పుడు పోస్తారు. బర్త్డేలకు పోస్తారు. ఇక్కడైతే బియ్యం అయితే కంపల్సరీగా అయితే పోయించుకుంటారు. వీలైన వాళ్ళు అయితే సంవత్సరానికి ఒకసారి పోసుకుంటారు. వీలు కాని వాళ్ళు అయితే 3 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు కూడా వీలు కాని వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళైతే 5 ఏళ్ళకి ఒకసారి అయితే బియ్యం అయితే కంపల్సరీగా పోసుకోవాలి. బియ్యం అయితే పడేయొద్దండి. ఒకసారి అయితే మనం పోసుకోకుండా ఉన్నామంటే ఇంకా పోసుకోవద్దు ఎప్పటికీ. నేనైతే బియ్యము పోసుకొని 3 సంవత్సరాలు అవుతుందండి. మూడో సంవత్సరం వెళ్ళిపోతుందని అన్నప్పుడు అయితే నేను మళ్ళీ బియ్యం పోయించుకున్న మా వదినతో. మా వదిన మా అన్నయ్య అయితే బియ్యం పోసినారు. అసలు పుట్టింటోళ్ళు అయితే పోయాలి. నాకైతే మా అమ్మ లేదు. మా అమ్మ అయితే చనిపోయింది. మా అమ్మ చనిపోయినందుకైతే మా వదినే మా అమ్మ స్థానంలో నించొని నాకైతే బియ్యం పోసింది. నేను అనుకోలేదు ఎప్పుడు మా వదినతో నేను బియ్యం పోయించుకుంటా అని. మా వదిన నాకు బియ్యం పోసింది. నేను పోస్తా నీకు బియ్యం అని చెప్పి. నేనైతే ఎప్పుడు అనుకోలేదండి మా వదినతో నేను బియ్యం పోయించుకుంటా అని. నేనైతే ఎప్పటికీ నేను బ్రతుకున్నన్ని రోజులు నేనైతే మర్చిపోను. ఓకేనా. బియ్యం అయితే ఇక్కడైతే బియ్యం పోసేటప్పుడు పుట్టింటోళ్ళే బియ్యం కలుపుకొని రావాలండి. 5 కేజీలు కానీ 10 కేజీలు కానీ ఎవరికి ఎంత స్తోమత ఉంటే అంతలో అయితే వాళ్ళు బియ్యం కలుపుకొస్తారు. మా వదిన అయితే 10 కేజీలు కలుపుకొచ్చింది. ఈ బియ్యం అయితే ముత్తైదులు కలపాలండి. 5 మంది కలిసి కలుపుతారు. ఇక్కడ ముగ్గురే ఉన్నారు 5 మంది అంటుంది అనుకుంటున్నారా? 5 మంది అయితే కలపాలి. మా అన్నయ్య మా మామ అయితే వాళ్ళ చేతులు పట్టుకున్నారండి. ఈ బియ్యం కలిపేటప్పుడు కూడా మామూలుగా కలపరు. తలస్నానం చేసుకొని కాళ్ళకు పసుపు రాసుకొని మొహానికి బొట్టు పెట్టుకొని గంధం పెట్టుకొని కంకణాలు కట్టుకొని అయితే ఈ బియ్యం అనేది కలుపుతారండి. బియ్యం అయితే అందరూ చేతులలో పసుపు వేసుకొని చూడండి ఆయిల్ వేసుకొని అందరికీ ఇస్తారన్నమాట. మా అత్తయ్య ఇచ్చేది అదైతే మొత్తం అంతా బియ్యం కేసి కలుపుతారు. మొత్తం బియ్యం అంతా ఎల్లో కలర్ రావాలి. బియ్యం అంతా మంచిగా కలుపుకున్న తర్వాత అయితే ఇవైతే మంచిగా అన్ని బియ్యం కలుపుకొని ఒక లెవెల్ చేసుకుంటారండి. దానిపైన 2 వేసి తమలపాకులు 5 పెడతారు. ఆ 5 తమలపాకులల్లో పసుపు కుంకుమ ప్యాకెట్లు పెడతారండి. ఎన్ని అయితే మనం తమలపాకులు పెట్టుకున్నామో అన్ని తమలపాకుల పైన అయితే 5 పెడతారండి. ఒక్కో దానిపైన ఒక్కోటి పెడతారు. దానిపైన కుడుకలు పెడతారు 5. ఆ కుడుకలలో అయితే ఒక పసుపు కొమ్ము, ఒక ఎండు ఖర్జూరం, ఒక ఒక్క వేస్తారు, ఒక రూపాయి కాయిన్ వేస్తారు. చూడండి మా వదిన అన్ని సెట్ చేస్తుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు ఇందులో మనము ఎంతమంది ఉన్నారో అంతమంది అయితే కౌంట్ చేసుకొని కంకణాలు అయితే కట్టుకోవాలండి. ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకోవాలి. ఎవరికైతే బియ్యం పోస్తున్నామో వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి అయితే బట్టలు తీసుకొస్తారు. నావి, మా ఆయనవి, మా అత్తయ్య పిల్లలు అందరివి అయితే ఒక బేసన్లో అయితే పెట్టుకుంది. తాంబూలంలో మా వదిన అవన్నీ అయితే కట్టుకొని రావాలి. మా వదిన మా అత్తమ్మ అయితే వస్తున్నారు బియ్యం తీసుకొని. వెనకాల ఉన్నది మా తమ్ముడు విజయవాడ నుంచి వచ్చిండు నా పెళ్లి రోజని. చూడండి మా వదిన అయితే బియ్యం తీసుకొచ్చింది. తీసుకునే టైం అయితే మా పెద్దొదిన క్యాటరింగ్ చేస్తుంది. మీకు ఎవరికైనా ఏమన్నా ఫంక్షన్స్ ఉంటే అయితే ప్లీజ్ ఆర్డర్ అయితే ఇవ్వండి. మీకు ఎవరికైనా ఆర్డర్ ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం నాకైతే ఒక మెసేజ్ పెట్టండి. ఫోన్ నెంబర్ కావాలి మాకు ఇట్లా ఆర్డర్ ఉందని చెప్పి నేనైతే మీకు నంబర్ పెడతా. ఓకేనా. చూడండి మా మేనమామ వస్తుండు. మా మేనమామ అంటే మా అమ్మ వాళ్ళ పెద్దన్నయ్య. మా అమ్మ వాళ్ళు అయితే మొత్తం 4 అండి. 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. మా చిన్నమ్మ కూడా ఉందండి. మా అమ్మ వాళ్ళ చెల్లి. నేనైతే 20 ఇయర్స్కి అయితే గ్రాండ్గా చేద్దాం అనుకున్నా. ఇప్పుడైతే సింపుల్గానే చేసుకున్నా. చాలా వరకు ఎవరికైతే చెప్పలేదండి. బియ్యం పోసేదానికంటే ముందైతే భార్యాభర్తలు ఇద్దరిని కూర్చోబెట్టి మా ఆయనకైతే ఒక టవల్ వేస్తారు. ఆ టవల్ వేసి అయితే ఆ టవల్లో బట్టలు పెట్టేసి
నాకైతే ఒళ్ళో పెట్టేస్తారు, కట్టుకున్న చీరలనే ఒళ్ళో పెట్టేస్తారు బట్టలు. ఆ బట్టలు అయితే మనం కట్టుకొని రావాలి. కట్టుకొచ్చిన తర్వాత అయితే బొట్టు పెట్టి కంకణాలు కట్టి ఇట్లా అయితే బియ్యం పోస్తారండి. మా ఆయనకైతే 2 సార్లు పోస్తారు, నాకైతే 3 సార్లు పోస్తారు. మా అన్న మా వదిన పోసిన తర్వాత మా మేనత్త మేనమామ పోసినారు. వాళ్ళ తర్వాత ఇంకొచ్చిన వాళ్ళందరూ భార్యాభర్తలే పోయాలండి, జంటలు. వాళ్ళు బొట్టు పెట్టుకొని మాకు బొట్టు పెట్టిన తర్వాత వాళ్ళు బొట్టు పెట్టుకొని వాళ్ళు కంకణాలు కట్టుకున్న తర్వాత మాకు బియ్యం పోస్తారు. బియ్యం పోసిన తర్వాత నోరు తీపి చేస్తారు. చూడండి బియ్యం అయితే పోసేసినారు అందరూ. ఆ బియ్యం పోసిన తర్వాత అయితే మా ఆయన ఒళ్ళో పోసిన బియ్యంలోకి ఒక పిడికడని బియ్యం తీసుకొని 5 కుప్పలు పెట్టాలి. ఆ పళ్ళెంలో ఆయన పెట్టిన తర్వాత అయితే నేను పెట్టాలి అవే కుప్పల పైన. అవి అయిపోయిన తర్వాత అయితే ఆడపిల్లలందరూ కలిసి హారతి ఇస్తారు. మా వదిన అయితే నా నాట పట్టియడానికి అయితే హారతి పాట పాడింది. నాకైతే నవ్వాగలేదు, నవ్వేసిన. ఆ వీడియో అయితే షార్ట్ వీడియో లాగా అయితే పెట్టిన. పాట అయితే చాలా బాగుంది. మీరు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఆ వీడియో చూసి అయితే మీరు నేర్చుకోండి. షార్ట్స్ అయితే ఉంది. మా వదిన పాటలని చాలా బాగా పాడుతుంది. చూడండి ఆడపిల్లలందరూ హారతి ఇచ్చిన తర్వాత అయితే మేమైతే కట్నం పెట్టాలి. కట్నం అయితే ఎవరు తీసుకుంటారంటే ఎవరైతే బియ్యం పోసినారో వాళ్ళు తీసుకుంటారు. అదైతే వీడియో మిస్ అయిపోయింది. హారతి అయితే ఇచ్చేసినారు. హారతి ఇచ్చిన తర్వాత అయితే వడైతే దించాలండి. ఎవరైతే బియ్యం పోస్తారో వాళ్ళైతే వడి దించొద్దు, ఎవరైతే బియ్యం పోయలేదో వాళ్ళైతే వడి దించాలి. మా వదిన అయితే నాకు బియ్యం పోయలేదండి. ఆమె కొంచెం లేట్గా అటెండ్ అయింది ఫంక్షన్కి. మా వదినే వడి దించేసింది. ఆ వడి దించిన తర్వాత అయితే పెద్దవాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికైతే మనం దండం పెట్టుకోవాలి, వాళ్ళ కాళ్ళు మొక్కేసి. నాదైతే అయిపోయింది, అది కూడా వీడియో మిస్ అయింది. కేక్ కటింగ్ అయితే లాస్ట్లో అయ్యింది. చూడండి కేక్ కటింగు నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు ఈ ఫొటోస్ ఏవి ఉండకపోతుండే. మా మరిది అయితే ఫొటోస్ వీడియోస్ ఏది ఒకటి మిస్ కాకుండా అన్నీ అయితే తీసిండు. నాకు అసలు చిన్న ఏజ్లో పెళ్ళి అయిందండి. నా పెళ్ళి ఎట్లా అయింది, నాకు ఎంగేజ్మెంట్ ఎట్లా అయిందో కూడా నాకు తెలియదు. నాకైతే ఈ ఫొటోస్ ఈ వీడియో అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. దానికి తోడు నాకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది. ఇందులో అయితే ఎప్పటికి ఉండిపోతాయి, నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మళ్ళా